అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్కడి మాల్క్పేట్ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాద్ధాంతాల వల్ల గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని బీజేపీ సీనియర్ నాయకులు మామిండ్ల అశోక్ అన్నారు. లాల్కడి మాల్క్పేట్ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల ఘర్షణపై బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు ప్రశాంతంగా ఉన్న గ్రామాలను కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు భయాందోళనకు గురయ్యేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల దాడులకు పోయి గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికేలా చేస్తున్నారని అన్నారు. అన్ని వార్డులు బీజేపీని గెలిపించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మామిండ్ల శ్రీనివాస్, ఖైరా యాదగిరి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పరిణామాన్ని లాల్గడి మలక్పేట గ్రామం తరఫున, ప్రజల తరఫున, మా పార్టీ తరఫున అధికార పార్టీకి కానీ, ప్రతిపక్ష పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పేది ఏంటంటే, మీరు మా దగ్గర ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అల్లకల్లోలం చేసి ప్రతిపక్షంలో నిలబడ్డటువంటి ఏ క్యాండిడేట్ నిలబడ్డారో వాళ్ళను వాళ్ళ ఇంటి చుట్టుముట్టుండి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి అలాంటి చర్యలకు మీరు పాల్పడితే దానికి ప్రతిచర్య అనేది ఎంబడే ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. ఇక్కడ అన్నిటికన్నా మేము చెప్పేది ఏంటంటే, ప్రజలు మా దగ్గర ఏ రకమైనటువంటి ఇబ్బందులకు ఎవరిని గురి చేయరు. మీరు బయట నుంచి వచ్చినటువంటి మనుషులు మీరు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళను ఆ రకంగా మీరు చేయడము అన్ని రకాల ఎవరికీ మంచిది కాదు. మీరు ఆ రకంగానే చేసిందనుకో, మా లాల్గడి మాడిపట్టిలో ఉన్నటువంటి ప్రజల తరఫున, మా పార్టీ తరఫున మేము ఏ రకమైన ఇబ్బందులైనా ఎదుర్కొని ఒక మిగతా రెండు పార్టీలకు మేము ఏం హెచ్చరిస్తున్నామంటే, మీరు ఈ రకంగానే చేసినారనుకో ప్రజలు ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలో అనేది వాళ్ళు ఎప్పుడో నిశ్చయించుకున్నారు. కాబట్టి మేము మరొకసారి హెచ్చరిస్తున్నాము, మీరు ఆ రకమైనటువంటి చర్యలకు, ఆ రకమైనటువంటి ప్రతిఘటనలు చేయొద్దని మనవి చేస్తున్నాం. పబ్లిక్ ఏమనుకుంటారంటే, సరే పోయి ప్రచారం చేసుకుంటారు, మాకెందుకు లేని పొద్దున వాళ్ళ మేము 6 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 10 గంటల వరకు ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రతి పార్టీ నుండి అభ్యర్థులు నిలబెట్టారు, ఆ అభ్యర్థులు ఇంటింటికి పోయి అడుగుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే మేము ఓటు వేయాలన్నా వద్దా అనే పరిస్థితికి ఓటర్లు వచ్చి ఇవ్వాలి. ఆ పరిస్థితి తీసుకోవడానికి కారణం ఎవరు? ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు, అక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. వీళ్ళిద్దరికి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. లాల్గడి మలక్పేట ప్రజల తరఫున, అయ్యా మీ దగ్గర ధనం ఉన్నది, మీ దగ్గర అధికారం ఉన్నది, మీరు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. బీజేపీ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, మీ ధనము, మీ బలము, మీరంతా ఇక్కడ పనిచేయది. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాడు. ముఖ్యంగా ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏవైతున్నాయో మీరు సక్రమంగా నిర్వహించలేరు. గత 10 సంవత్సరాలు చేసి మీరు సరిగా ఏం చేయలేదు. కావున మా బీజేపీ పార్టీ తరఫున, గ్రామ ప్రజల తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా గ్రామాన్ని మీరు ఎక్కడైతే ఇన్ఛార్జీలు ఇచ్చారో, మా బీజేపీ పార్టీ తరఫున ఇన్ఛార్జీలు ప్రతి ఓటర్ని అడుగుతున్నాం, అయ్యా మాకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి ఓటేయమని అడుగుతున్నాం. మీరు అలా చేయట్లేదు. క్యాండిడేట్ నిలబడ్డ దగ్గర, ప్రతిపక్ష పార్టీలకు నిలబడ్డ దగ్గర బీజేపీ అభ్యర్థులు ఏదైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముంగట మీరు ఇచ్చినటువంటి డీజేలు పెట్టి డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అలాగే ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన చరిత్రలో మా లాల్గడి మలక్పేట ఎప్పుడు జరగలేదు. దాని పరిణామం తీసుకొని ప్రజలు ఆల్రెడీ ఆలోచనలు పడ్డారు. వీళ్ళిద్దరి వల్ల మా గ్రామానికి ఒరిగేది ఏం లేదు అనేది డిసైడ్ అయి ఉన్నారు. కావున ప్రతిపక్ష పార్టీకు, అధికార పక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇలాంటి ఇంకా 4 రోజులు ప్రచారంలో ఉన్నది. ఈ ప్రచారం సక్రమం చేసుకోవాలంటే బయట నుంచి వచ్చినటువంటి లీడర్లు కానీ, ఇక్కడున్న నాయకులు, స్థానిక నాయకులు ఎవరి ప్రచారంలో వాళ్ళు మునిగి ఉన్నారు. మీరు డిస్టర్బ్ చేయకండి, మీరు చేసే పని మీరు చేసుకోండి, ఓటర్ని అడగండి. అలానే కానీ పొద్దున ఒక పార్టీలో తీసుకపోయి ఇంకో పార్టీలో కండవలు కప్పుకొని, సాయంత్రం కలిపి మళ్ళీ పొద్దున కప్పుకొని, ఇలాంటి ఈ చర్యల వల్ల ఈరోజు మార్పు రాకూడదు, మార్పు వస్తాడా అనే ఆలోచన మీకు రావాలి. మీరు నిజంగా చెప్తున్నాం, మా లాల్గడి మలక్పేట గ్రామంలో ప్రతి ఒక్క ఓటరు మలక్పేటలో 5కి 5 గెలుస్తున్నాం. కావున ప్రజలారా మీరు కూడా గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి బయటకెళ్ళి వచ్చే స్థానికులు ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం కూడా, మీరు మా గ్రామాన్ని డిస్టర్బ్ చేయకండి. 100% మా గ్రామంలో మేమంతా అన్నదమ్ములా కలుచున్నాము. ఈ 10 రోజుల ఎలక్షన్ గురించి మీ వల్ల మాకు కక్షలు మోపవుతున్నాయి. మీరు రాకండి. మీరు వచ్చేది ఏం చేస్తున్నారు? మీరు రండి, ప్రచారం చేసుకోండి, వెళ్ళిపోండి. పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. అలియాబాద్ మున్సిపాలిటీ లాల్గడి మలక్పేటలో 5 వార్డులు ఉన్నాయి. 5 వార్డులల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండే నిన్నమన్నదంతా. అదేవిధంగా కాంగ్రెసు, బీఆర్ఎస్ కలిసి ఓటర్లను
భయపట్టించి ఒక వీధి గుండాలాగా క్యాండిడేట్ల ఇంటి దగ్గరకు వచ్చి బండ్లు అడ్డం పెట్టి ఇష్టారాజ్యంగా డీజే సౌండ్ ఫుల్ పెట్టి ఒక లేని వాతావరణం తీసుకొచ్చి ఇలా పబ్లిక్ను ఏదైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లను భయపట్టించి ఏ రకంగా మనం గండి కొట్టాలి, ఏ రకంగా ఈ క్యాండిడేట్లను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ ఊర్లో వాతావరణం సృష్టించారు. ఏదైనా సరే అవుటర్స్ ఎవరున్నా సరే కానీ ఓటు అడగడం తప్పు లేదు. ఏ రకంగా ఓటు అడగాలి ఆ రకంగానే అడుక్కోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు బెదిరించి ఇలా క్యాండిడేట్లను భయపట్టించి ఏదో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మల్లారెడ్డి ఉన్నాడని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా ఊరంతా ఒక భయంతో ఓటర్లను భయంతో బెదిరియడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు ఏ వార్డుకు ఎవరికి వేసుకోవాలని చెప్పేసి. అది నామినేషన్ వేసినప్పుడే